దివ్యవాణి టీవీ ద్వారా ఆలయము కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధాశక్తులతో వీక్షిస్తూ వివిధ దేవాలయాల చారిత్రక నేపథ్యాన్ని, మన తెలుగు ప్రాంత కథోలిక చరిత్రను, వారి విశ్వాస జీవన విధానాన్ని తెలుసుకుంటూ మమ్మాదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మరో పురాతన కథోలిక గ్రామ మరియు దేవాలయ చారిత్రక అంశాలను, ఆ ప్రాంత శ్రీసభ చరిత్రతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. దాదాపు 85 సంవత్సరాల క్రితం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన రెడ్డి క్రైస్తవులతో ఒక కుగ్రామంగా ఆవిర్భవించి ఈ 85 సంవత్సరాల మధ్యకాలములో అనేక ఒడిదుడుకులను అధిగమించి గత 10-15 సంవత్సరాల కాలంలో ఈ గ్రామీణ వ్యవసాయ భూములకు అధిక ధర రావటంతో గ్రామీణులు మరలా నూతన జీవాన్ని అంకురింప చేసుకొని నేడు క్రైస్తవత్వానికి, వ్యవసాయ పంటలకు అత్యుత్తమ గ్రామంగా నిలదొక్కున్న ఒక కుగ్రామాన్ని, ఈ గ్రామంలోని పురాతన ఆలయ చరిత్రతో పాటు ఈ గ్రామ ఆవిర్భావ చారిత్రక సామాజిక అంశాలను, వారి పూర్వీకుల గురించి, ఈ గ్రామ క్రైస్తవుల మనోభావాలను ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం హైదరాబాదు అగ్రమేత్రాసన పరిధిలోని అంతర్జాతీయ విమానాశ్రయమున్న శంషాబాదుకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో శంషాబాదు మండలంలో ఉన్న లిల్లీపూరు అనే గ్రామంలో ఉన్న పునీత థోమస్ గారి దేవాలయం. వీరు దాదాపు 85 సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఈ గ్రామంలో నివసిస్తున్న వీరి పూర్వీకులు మాత్రం గత 200 సంవత్సరాలుగా గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో క్రైస్తవంలో ఉన్నవారే. వ్యవసాయ భూములు, ప్రధానంగా నల్లరేగడి భూములు ఈ ప్రాంతంలో అత్యంత చౌకగా లభించటంతో గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ముందుగా నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలకు చేరుకొని అనంతరం ఈ ప్రాంతానికి వచ్చి లిల్లీపూరు అనే ఈ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసించటం ప్రారంభించారు. ఈ గ్రామ చారిత్రక విశేషాలను, ఆనాటి నుంచి నేటి వరకు ఈ గ్రామీణుల విశ్వాస వికాసాన్ని, గ్రామ చారిత్రక నేపథ్యాన్ని కూలంకషంగా తెలుసుకుందాం. తెలంగాణకు చేరుకుని నిర్మించుకున్న గ్రామాలు దాదాపు 200కి పైగానే ఉన్నవంటే అతిశయోక్తి లేదు. అలా ఆవిర్భవించిందే ఈ లిల్లీపూర్ క్రైస్తవ గ్రామం కూడా. ఆనాడు అత్యంత చౌకగా భూములు లభిస్తున్న కారణంతో గ్రామీణులందరూ కలిసి కొంత భూమిని కొనుగోలు చేశారు. ఈనాటిలా ఆనాడు పరిస్థితులు ఉండేవి కావు. ఈనాడు ఒకే ప్రాంతంలో 10 ఎకరాల భూమి లభించాలంటేనే చాలా కష్టం. కానీ ఆనాడు ఏ ప్రాంతంలో చూసినా 100ల కొద్ది ఎకరాల భూమి లభించేది. ఈ గ్రామానికి చేరుకున్న క్రైస్తవుల కంటే 30-40 సంవత్సరాలకు ముందు తెలంగాణ ప్రాంతానికి చేరుకున్న వారు ఇంకా అత్యంత చౌకలో 100ల కొద్ది ఎకరాల భూమి లభించేది. అందుకు ప్రధాన కారణం ఈ భూములన్నీ వ్యవసాయ యోగ్యంగా కాక బీడు భూములుగా ఉండి అక్కడక్కడ వన్యప్రాణులు కూడా సంచరించేవట.
అందువల్ల వందల కొద్ది ఎకరాల భూమి చౌకగా లభించేది. ఆనాడు వీరి ప్రయాణ సాధనం ఎద్దుల బండి. గుంటూరు జిల్లాలో ఆనాటి క్రైస్తవుల ఆహార ధాన్యమైన వరిగా జొన్న, సజ్జలు తెలంగాణ ప్రాంతంలో చౌకగా లభించడంతో నలుగురైదుగురు కలిసి తెలంగాణ ప్రాంతానికి చేరుకోవడం, ఎక్కడ ఆహార ధాన్యం చౌకగా లభిస్తే అక్కడ ఆహార ధాన్యాన్ని కొనుక్కోవడం, పనిలో పనిగా నల్లరేగడి భూములు ఎక్కడెక్కడున్నవో తెలుసుకొని ఆయా ప్రాంతంలో భూములు కొని అనంతరం మరికొందరిని ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చి పురాతన గ్రామానికి దూరంగా గుడిసెలు నిర్మించుకోవడం, ఇలా తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాలు ఆవిర్భవించాయి. కొందరు కాలి మార్గాన రెంటచింతల నుంచి సత్రశాల మీదుగా పడవ ద్వారా తెలంగాణలోకి ప్రవేశించి పెద్ద ఊర మీదుగా మల్లేపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకుంటే, మరికొందరు రైలు మార్గం ద్వారా విజయవాడ, హైదరాబాదు మార్గమధ్యంలో ఉన్న వివిధ ప్రాంతాలకు చేరుకోవటం, ఈ మార్గాలే ప్రధాన మార్గాలైనాయి. పాటిబండ్ల, పొడపాడు, సిరిపురం గ్రామీణులకు రైలు మార్గం అందుబాటులో ఉన్నందువల్ల వారంతా రైలు మార్గం ద్వారా ప్రయాణించి వరంగల్ జిల్లాలో ఎక్కువగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటే, రెంటచింతల గ్రామంతో పాటు ఈ గ్రామానికి సమీపంలో ఉన్న వివిధ గ్రామీణ ప్రజలు పడవ మార్గం ద్వారా నల్గొండ జిల్లాకు చేరుకొని నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన క్రైస్తవులంతా ఒకే గ్రామం నుంచి వలస వచ్చిన వారు కాదు. గుంటూరు జిల్లాలోని క్రైస్తవ గ్రామాలకు ఒక గ్రామానికి మరొక గ్రామానికి బంధుత్వాలు ఉన్నందువలన ఆయా గ్రామీణులంతా కూడబలుక్కొని తెలంగాణ ప్రాంతానికి వచ్చి వివిధ గ్రామాలకు చేరువలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు. అందుకు మినహాయింపేమీ కాదు లిల్లీపూరు గ్రామం కూడా. ఈ గ్రామానికి వచ్చిన వారంతా ఒకే గ్రామం నుంచి వలస వచ్చిన క్రైస్తవులు కాదు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారే. బ్రాహ్మణపల్లి నుంచి తుమ్మా యాగారెడ్డి, సింగారెడ్డి, చిన్నమర్రెడ్డి కుటుంబాల వారు, వంగమర్తి నుంచి సింగారెడ్డి, రాయపురెడ్డి, సలిబండ్ల, పెద్దమర్రెడ్డి కుటుంబాల వారు 1935లో లిల్లీపూరుకు తొలుత వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత మరికొందరు క్రైస్తవులు ఈ గ్రామం రావడంతో ఒకే గ్రామంగా రూపురేఖలు దిద్దుకున్నది. ఆనాడు వీరంతా తమ పూజా కార్యక్రమాల కోసం 1940లో మట్టి గోడలతో ఒక గుడిని నిర్మించుకున్నారు. లిల్లీపూర్ పరిసర ప్రాంతాల్లో అనగా ఈ గ్రామం ఆవిర్భవించిన 4-5 సంవత్సరాలకు కల్వకోలు, పెద్దతూప్ర, పాతిగడ్డ, అల్వాల, మున్నగ గ్రామాలు ఆవిర్భవించాయి. ఈ గ్రామాలన్నీ ఆవిర్భవించే నాటికి లిల్లీపూర్ గ్రామంలో 1940లో మట్టి గోడలతో నిర్మితమైన ఒక దేవాలయం ఉండేది. అందుకే లిల్లీపూర్ గ్రామానికి చుట్టుప్రక్కలున్న ఇతర క్రైస్తవుల గ్రామాల వారు లిల్లీపూర్ గ్రామానికి వచ్చి దివ్యబలి పూజలో పాల్గొనేవారు. తొలత ఈ గ్రామం ఆవిర్భవించిన సమయంలో లిల్లీపూర్ బ్రాహ్మణపల్లి గురుమండల పరిధిలో ఉండేది. అనంతర కాలంలో ఈ గ్రామం సిల్వేరు గురుమండల పరిధిలోకి వెళ్ళింది. ఆ తరువాత తిమ్మాపూర్ గురుమండల పరిధిలోకి వచ్చింది. ఇలా అనేక గురుమండలాల్లో అనుబంధ గ్రామంగా ఉండి 1954లో ఈ గ్రామం ప్రత్యేక గురుమండల కేంద్రంగా రూపుదాల్చింది. మా పేరు కాసు అశోక్ రెడ్డి. మాది ఒక చిన్న గ్రామము. మా పూర్వీకులు చెప్పిన విధంగా మా గ్రామానికి తొలుతగా 1935వ సంవత్సరంలో తుమ్మ యాగారెడ్డి, సింగారెడ్డి, చిన్నమరెడ్డి మా యొక్క గ్రామానికి వేం చేసి వచ్చారు. వాళ్ళ తర్వాత వంగమర్తి గ్రామం నుండి సల్బిన్ల మర్రెడ్డి కుటుంబం వారు, ఏరువ శివరెడ్డి కుటుంబం వారు ఈ యొక్క గ్రామానికి వచ్చారు. వాళ్ళ అనంతరము ఈ యొక్క గ్రామానికి అల్లం ప్రకాష్ రెడ్డి కుటుంబం వారి యొక్క గ్రామానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వారు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇక్కడ తాటి మట్టలతో గుడిసెలు వేసుకొని జీవించారు. మా పూర్వీకులు చెప్పిన విధంగా వారు అందరూ ఒకటి కలిసి ఒక్క విధంగా ఒక కుటుంబంలాగా జీవిస్తూ అందరూ ఏ పని చేసినా ఒకే విధంగా పని చేసుకుంటూ
సంఘంలాగా కలిసిమెలిసి జీవించుకుంటూ ఒకరి బాగోగులు ఒకరు చూసుకుంటూ కలిసిమెలిసి పని చేసుకునేవారు. వారు రేగడి మట్టిని ఎక్కువగా ఇష్టపడేవారు. ఆ యొక్క రేగడి మట్టి అంటే వారు పని చేసుకుంటూ ఎక్కడో రేగడ్లు ఉన్నవారు ఆ యొక్క పొలాలను ఇష్టపడుతూ అక్కడికి వెళ్ళి ఆ యొక్క పొలాలను పనిచేసేవారు. లిల్లీపూరు గ్రామం వ్యవసాయంపై ఆధారపడి జీవించే గ్రామమే. దాదాపు 80 కుటుంబాలతో 300 మంది క్రైస్తవులతో గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు వ్యవసాయమే జీవనాధారంగా గల క్రైస్తవ గ్రామమే. అయితే గత 30-40 సంవత్సరాల క్రితం వ్యవసాయంలో వరుసగా ఇబ్బందులు ఎదురయ్యి ఆర్థికంగా నష్టపోవటంతో గ్రామంలోని యువత వ్యవసాయాన్ని వదిలి విద్యపై ఆసక్తిని పెంచుకొని హైదరాబాదు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లోనూ వివిధ దేశాల్లోనూ వివిధ రకాలైన ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వృద్ధులు, విద్యాభ్యాసం అంతగా లేనివారు మాత్రమే ప్రస్తుతం ఈ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా వ్యవసాయ భూములకు మంచి ధర రావటంతో హైదరాబాదు నగరం కూడా బాగా విస్తరించటంతో నగరవాసులు కొందరు ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు కొంటున్నారు. కనుక ఈ గ్రామం ప్రస్తుతం ఆర్థికంగా బాగా అభివృద్ధిలో ఉన్నదని చెప్పవచ్చు. కానీ హైదరాబాదు అగ్రమేత్రాసన డైరెక్టరీలో 1954 సెప్టెంబర్ 15న ఆనాటి అగ్రపీఠాధిపతి అయిన గోపు మార్కు పీఠాధిపతులు ఈ గ్రామాన్ని ప్రత్యేక గురుమండల కేంద్రంగా ఏర్పాటు చేసినట్టు వివరించి ఉన్నది. కానీ లిల్లీపూరులో లభిస్తున్న జ్ఞానస్థాన రికార్డులు 1944 నుంచి తెలియచేస్తున్నది. 1944లో కల్వకోలు, పెద్ద త్రూప్రా, పాతిగడ్డ అల్వాలా క్రైస్తవులు లిల్లీపూరులో జ్ఞానస్థానం తీసుకున్నట్లు తెలియచేస్తున్నవి. హైదరాబాదు అగ్రమేత్రాసన డైరెక్టరీలో తెలియచేసిన విధంగా 1954లో లిల్లీపూర్ ప్రత్యేక గురుమండల కేంద్రంగా ఆవిర్భవిస్తే 1944 నుంచి ఇక్కడ జ్ఞానస్నానం రికార్డులు తెలియచేయడానికి వేరొక కారణము ఉండి ఉండవచ్చు. అదేవిధంగా 1948 నుంచి జ్ఞాన వివాహ రిజిస్టర్ కూడా ఇక్కడ లభ్యమవుతున్నది. కనుక గురుమండల ఆవిర్భావ విషయంలో కొంత అస్పష్టత గోచరిస్తుంది. లిల్లీపూరు గ్రామంలో ప్రస్తుతం ఉన్న నూతన దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు ఎవరిచే ఈ దేవాలయం ఆశీర్వాదానికి నోచుకొని ప్రప్రథమ దివ్య బలి పూజ సమర్పించబడింది? ఈ గ్రామ మహోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ గ్రామ ప్రత్యేకతలేమిటి? ఈ గ్రామము నుంచి గురువులుగా మఠకన్యలుగా ఎందరు స్త్రీసభ సేవలు నిర్వర్తిస్తున్నారు? నేడు ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలు ఎన్ని? నేడు ఈ గ్రామానికి స్త్రీసభకర్తగా ఎవరున్నారు? దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రత్యేకతలేమిటి? ఈ గ్రామ స్త్రీసభ సేవలో మఠకన్యల పాత్ర ఏమిటి? ఇత్యాది ముఖ్య విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయ కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయం కార్యక్రమానికి మరలా స్వాగతం. దేవాలయము నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో దేవాలయ స్వర్ణోత్సవ సంబరాల కాన్కగా దేవాలయానికి కుడివైపున 2011లో ఒక మండపాన్ని నిర్మించి అందులో దేవమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. 2011లో లిల్లీపూరు దేవాలయ స్వర్ణోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆనాటి గుంటూరు పీఠాధిపతులైన గాలిబాలి పీఠాధిపతులు ఈ మరియమాత మండపాన్ని ఆశీర్వదించి ఇక్కడే దివ్య బలి పూజను సమర్పించారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోనే మరోవైపున గ్రామీణుల సౌకర్యార్థం 1994 ఆనాటి గురుమండల గురువైన ఏరువ బాలశౌరి గారు కమ్యూనిటీ హాలును కూడా నిర్మించారు. ఈ కమ్యూనిటీ హాలును
ఆనాటి హైదరాబాదు అగ్రపీఠాధిపతులైన సామినేని అరుళప్ప పీఠాధిపతులు ఆశీర్వదించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కమ్యూనిటీ హాలు భవన నిర్మాణానికి జర్మనీకి చెందిన ఆన్ మరియా స్పైస్ గారు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక దేవాలయ విషయానికి వస్తే 1961లో ఈ దేవాలయ నిర్మాణం జరిగినట్టు దేవాలయ గోపుర పైభాగంలో లిఖించిన సంవత్సరాన్ని బట్టి తెలుస్తున్నది. ఆనాడు కాకుమాను రాయన్న స్వాములవారు ఈ గురుమండలానికి గురుమండలకర్తగా ఉన్నారు. ఆనాటి హైదరాబాదు అగ్రపీఠాధిపతులైన గోపు మార్కు పీఠాధిపతులు ఈ దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రప్రథమ దివ్యబలి పూజను సమర్పించి ఈ దేవాలయాన్ని అంకితం చేశారు. లిల్లీపూర్ గ్రామానికి ఒకవైపున దేవాలయం ఉంటే ఈ దేవాలయానికి ఎదురుగా మరోవైపున అందమైన ఆర్చిని నిర్మించి ఈ ఆర్చి పైభాగాన పునీత తోమాసు గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆర్చి మీదుగా దేవాలయాన్ని సందర్శిస్తే ఆ రహదారికి ఎదురుగా ఒక గోపురంతో అత్యంత రమణీయంగా దేవాలయం గోచరిస్తుంది. దేవాలయ ప్రధాన ద్వారమునకు కూడా మంచి చెక్కడపు పని కనిపిస్తుంది. ప్రధాన ద్వారానికి ఒకవైపు మరియమాతను, మరొక వైపున క్రీస్తునాథుని అత్యద్భుతంగా చెక్కారు. దేవాలయ అంతర్భాగంలో పీఠం వెనుక భాగాన అన్ని క్రైస్తవ దేవాలయాల్లో ఉన్న విధంగానే శిలువపై మృతి చెందిన కల్వరిగిరినాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. శిలువ స్వరూపానికి ఒకవైపున జోజప్ప గారి స్వరూపాన్ని, మరోవైపున లూర్దుమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. శిలువ పైభాగములో పితయైన సర్వేశ్వరుడు తన సుతునిగా ఈ ఇలపై జన్మించి శిలువపై మృతి నొందిన క్రీస్తునాథుని ఆశీర్వదిస్తున్నట్లు భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ దేవాలయ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఈ గ్రామ మహోత్సవంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆనాడు గ్రామీణులే కాకుండా ఈ గ్రామానికి వచ్చిన బంధుమిత్రులందరూ ఐకమత్యంగా ఈ గ్రామ మహోత్సవ దివ్య బలి పూజలో పాల్గొంటారు. మహోత్సవానికి ఒక వారం ముందే దేవాలయ అంతర్భాగంలో గ్రామీణులు అత్యంత మనోహరంగా రకరకాల తోరణాలను దేవాలయంలో అలంకరిస్తారు. ఈ గ్రామం పచ్చని చెట్లతో సంవత్సరం పొడవుగా కలకలలాడుతుంది. ఈ గ్రామమే కాదు, దేవాలయ ప్రాంగణమంతా పచ్చని చెట్లు జీవం పోసుకొని ఆహ్లాదకరమైన చల్లటి గాలులను ప్రసరింపచేస్తుంటాయి. దేవాలయానికి కుడివైపున 14 స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ 14 స్థలాలు ఏర్పాటు చేసిన ప్రాంగణమంతా బండపరుపుగా ఏర్పాటు చేసుకోవడం వలన భక్తులు కింద కూర్చోవడానికి కానీ మోకాలుంచి జపించడానికి కానీ ఏమాత్రం అసౌకర్యం అనిపించదు. కనుక తపస్కాల దినాలలో పరిశుద్ధ శిలువ మార్గము చెప్పుకోవడానికి భక్తులకు ఏమాత్రము అసౌకర్యం అనిపించదు. ఈ 14 స్థలాలు ఏర్పాటు చేసిన వైపు మఠకన్యల నివాసన భవనమున్నది. 1975లో ఈ గ్రామానికి శ్రీసభ సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల నిమిత్తం ఆనాటి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులైన సామినేని అరుళప్ప పీఠాధిపతులు ఆన్స్లియో మఠకన్యలను ఆహ్వానించారు. వీరు ఆనాటి నుంచి నేటి వరకు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నా పేరు సిస్టర్ మేరీ, ఆన్సిలర్ సెక్యులర్ ఇన్స్టిట్యూట్ మెంబర్. 1975 నుంచి మేము ఈ గ్రామానికి వచ్చినాం. అప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. 75లో వచ్చినాక మేము ఫస్ట్ డిస్పెన్సరీ బాలవాడి స్టార్ట్ చేసినాక ఆ టైంలో చాలామంది పిల్లలు ఇక్కడ జీతగాడులుగా ఉండేది. వాళ్ళకి అవసరం మేము చిన్నగా నైట్ క్లాస్ స్టార్ట్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఇక్కడికి ఆహ్వానం చేసుకొని వాళ్ళకి విద్య ఇచ్చి వాళ్ళు కూడా పైకి తీసుకొస్తానికి ప్రయత్నం చేసినాం. 1975లో లిల్లీపూరుకు గురుమండల గురువుగా ఉన్న గురుశ్రీ బందనాదం మరియన్న స్వాముల వారు ఈ మఠకన్యల గృహ నిర్మాణానికి అన్ని విధాలా చేయూతనందించారు. అదే సంవత్సరం మార్చి 2వ తేదీన ఆనాటి హైదరాబాదు అగ్రపీఠాధిపతులు సామినేని అరుళప్ప గారు ఈ మఠకన్యలచే నిర్వహించబడుతున్న గ్రామీణ అభివృద్ధి కేంద్రాన్ని ఆశీర్వదించి ఈ గ్రామంలో దివ్య బలి పూజ సమర్పించారు.
1996లో ఈ గ్రామానికి గురుమండల గురువుగా ఉన్న గురుశ్రీ మారంరెడ్డి అంతోనిరెడ్డి స్వాముల వారు ఈ మఠకన్యలు నిర్వహించిన బాలికల గృహస్థ స్త్రీల కుట్టు మిషన్ తర్ఫీదు కేంద్రానికి సహాయ సహకారాలను అందించారు. ఈ కేంద్రానికి గృహస్థ స్త్రీల తర్ఫీదు కేంద్రంగా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి గుర్తింపు సంపాదించింది. దేవాలయానికి మరోవైపున బాలయేసు మండపాన్ని నిర్మించారు. నక్షత్రాకారంలో ఒక డిజైన్ ఏర్పాటు చేసి మధ్య భాగంలో బాలయేసు స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతమంతా చల్లని నీడనిచ్చే పెద్ద పెద్ద వృక్షాలతో ఉండటం వలన ఈ ప్రాంతం కూడా మంచి చల్లని గాలులతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా భక్తుల సౌకర్యార్థం బండపరుపు పరచటం వలన ఇక్కడ కూడా భక్తులు కూర్చోవటానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి ఆదివారం బాలయేసు మండపం వద్ద, ప్రతి నెల చివరి ఆదివారం మరియమాత మండపం వద్ద దివ్యబలి పూజను సమర్పిస్తారు. ఈ గ్రామం నుంచి అభిషక్తులైన గురువుల మఠకన్యల విషయానికి వస్తే గురుశ్రీ కందుల చార్లెస్ గారు, గురుశ్రీ సలిబండ్ల ప్రతాప్ రెడ్డి గారు గురువులుగా శ్రీసభ సేవలు నిర్వహిస్తుండగా సిస్టర్ సలిబండ్ల విమల, సిస్టర్ తిరుమల రెడ్డి మేరీ, సిస్టర్ సలిబండ్ల సారమ్మ, సిస్టర్ కందుల క్రిస్టీనా గార్లు మఠకన్యలుగా వివిధ సంస్థల్లో, వివిధ ప్రాంతాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగా ఎందరికో మార్గచూపరులుగా నిలుస్తున్నారు. ఏరువ, సలిబండ్ల, తిరుమలరెడ్డి, సింగారెడ్డి, శ్యామల, తుమ్మ, కాసు, అదూరి, అల్లం, కందుల, గొలమారి, తానం, మున్నగు ఇండ్ల పేర్లు గల దాదాపు 43 రెడ్డి కుటుంబాల వారు లిల్లీపూర్ గ్రామంలో క్రైస్తవులుగా ఉన్నారు. గురుమండల కేంద్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు ఈ గురుమండలానికి సేవలందించిన గురువుల వివరాలను పరిశీలిస్తే గురుశ్రీ కాకుమాను రాయన్న స్వాముల వారు 1954 నుంచి 1966 వరకు, గురుశ్రీ పూదోట శౌరయ్య గారు 1966 నుంచి 1967 వరకు, గురుశ్రీ గాదె రాయప్ప గారు 1967 నుంచి 1969 వరకు, గురుశ్రీ తిరుమల రెడ్డి ఆరోగ్యరెడ్డి గారు 1969 నుంచి 1972 వరకు, గురుశ్రీ తానుగండ్ల సలోమాను గారు 1972లో, గురుశ్రీ బందనాథం మరియన్న స్వాముల వారు 1972 నుంచి 1975 వరకు, గురుశ్రీ మారంరెడ్డి అంతోనిరెడ్డి గారు 1975 నుంచి 1978 వరకు, గురుశ్రీ ఉడుమల జోసఫ్ చిన్నప్ప స్వాముల వారు 1978 నుంచి 1979 వరకు, గురుశ్రీ తుమ్మా సలోమాను గారు 1979 నుంచి 1983 వరకు, గురుశ్రీ చిన్నాబత్తిని బాలశౌరి గారు 1983 నుంచి 1986 వరకు, గురుశ్రీ ల్యాన్సీ గారు 1986 నుంచి 1988 వరకు, గురుశ్రీ దొడ్డా బాలగారు 1988 నుంచి 1992 వరకు, గురుశ్రీ ఏరువ బాలశౌరి గారు 1992 నుంచి 1998 వరకు, గురుశ్రీ గోపు సుందర్ రెడ్డి గారు 1998 నుంచి 2002 వరకు, గురుశ్రీ మైకేల్ స్లేవరాజు గారు 2002 నుంచి 2003 వరకు, గురుశ్రీ బందనాథం డెన్నిస్ భాస్కర్ గారు 2003 నుంచి 2004 వరకు, గురుశ్రీ చిన్నాబత్తిని జ్ఞానప్రకాష్ గారు 2006 నుంచి 2009 వరకు, గురుశ్రీ ఒట్టి అల్బిన్ రెడ్డి గారు 2009 నుంచి 2012 వరకు, గురుశ్రీ బందనాథం శౌరి ప్రభాకర్ గారు 2012 నుంచి 2015 వరకు, గురుశ్రీ గొలమారి ఆరోగ్యరెడ్డి గారు 2015 నుంచి 2018 వరకు ఈ గురుమండలములో సువార్త సేవలు నిర్వర్తించగా ప్రస్తుతము గురుశ్రీ ఏరువ మర్రెడ్డి గారు ఈ గురుమండల సువార్త పరిచర్య కావిస్తున్నారు. నా పేరు గురుశ్రీ ఫాదర్ ఏరువ మరెడ్డి. నేను పునీత థామస్ వారి దేవాలయంలో విచారణ గురువుగా పనిచేస్తున్నాను. నేను 2018లో ఇక్కడ విచారణ గురువుగా బాధ్యతలు చేపట్టి ఉన్నాను.
ప్రతిరోజు కూడాను ఉదయం 6:30 గంటలకు దేవబలి పూజ సమర్పించబడుతుంది. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు జపమాల ప్రార్థన ఉంటుంది. ప్రతి ఆదివారం కూడాను 7:15 దేవబలి పూజ సమర్పించబడుతుంది. ఈ యొక్క దేవాలయానికి ఇక్కడ ఉన్నటువంటి లిల్లీపూర్ గ్రామంలో ప్రజలందరూ భక్తి విశ్వాసాలతో వారు భయభక్తులతో ఈ యొక్క దేవాలయంలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుంటూ ఉంటారు. ఈ ప్రజలందరూ కూడాను వారు ఏ పని చెప్పినా కూడాను వారు బాధ్యతాబద్ధంగా వారి కర్తవ్యాన్ని నిర్వహించు గురువుకు తగిన సహకారాలన్నీ కూడాను అందిస్తూ ఉంటారు. ఫిబ్రవరి 13న పునీత థామస్ వారి పండుగను ఘనంగా ఊరు పండుగగా వారు జరుపుకుంటూ ఉంటారు. మరి అదే విధముగా ప్రతి సంవత్సరము క్రిస్మస్ అర్ధరాత్రి పూజ చాలా గ్రాండ్గా ఈ యొక్క గ్రామస్తులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు డిసెంబర్ 25వ తారీఖున. మరి అదే విధంగా నేను వచ్చినప్పటి నుండి ఇక్కడ చాలా మటుకు 40 కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడాను చాలా పెద్దవారు, వృద్ధులు కాబట్టి ఈ యొక్క దేవాలయంలో తగిన విధముగా వారికి కూర్చోవడానికి మేము అన్నీ కూడాను బెంచులు చేపించి ఉన్నాము. మరీ ముఖ్యముగా దేవుని యొక్క ఆశీస్సులు, మరియ తల్లి యొక్క దీవెనలు, పునీత థామస్ వారి యొక్క దీవెనలు, కృపావరములు మా లిల్లీపూర్ గ్రామమున దేవుడు దండిగా కురిపించుచు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించినందులకు ప్రత్యేక విధముగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఇప్పటి వరకు అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా హైదరాబాదు అగ్రమిత్రాసన పరిధిలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిల్లీపూరు అనే క్రైస్తవ గ్రామంలో జరిగిన కథోలిక చారిత్రక అభివృద్ధిని, ఈ గ్రామంలోని పునీత థోమాస్ గారి దేవాలయ చారిత్రక విశేషాల గురించి తెలుసుకున్నారు. వచ్చే వారం మరో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న మరో ప్రాంతాన్ని, ఆ గ్రామంలో ఉండే దేవాలయ చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. మన చరిత్రను మనం పరిరక్షించుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.